प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तपतिं मनसा स्मरामि महागणपतिं प्रतिष्ठवामदेवादिवन्दितम्। రామగిరి సేద్యాలని చర్ణకోల అనే గ్రంథాలు రచించినారు. ఇవి చాలా ప్రాచుర్యం పొందినాయి. అదే డిఆర్ఓ సార్ గారికి, ఆర్డీఓ మేడంకి మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు అందరికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనము జ్యోతిబా పూలే అంటే కేవలం ఏ కులానికో ఏ వర్గానికో చెందిన వ్యక్తి కాదు, అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అనే బిరుదు. అంటే బడుగు బలహీన వర్గాలు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు చెందిన అణగారిన వర్గాల కొరకు విద్య కొరకు ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఈయన 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మాలి అంటే పూలు వ్యాపారం చేసే కుటుంబంలో జన్మించడం జరిగింది. ఈయనను ఎందుకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటారంటే అప్పటి కాలంలోనే ఈయన ఎంతో చాలా చిన్న వయసులో బడి మానేస్తే ఒకరి మిషనరీ పాఠశాలలో వాళ్ళ ఇంటి పక్కన ఉండే వ్యక్తి తల్లిదండ్రులను మళ్ళా ప్రోత్సహించి ఇతన్ని విద్యను కొనసాగించేటట్టు చేసినాడు. ఇతను ఒకసారి ఎందుకు ఇతను ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నాడు, ఎందుకు ఈ సోషల్ డిపార్ట్మెంట్లో మారినాడు అంటే అతని జీవితంలో ఊహించిన సంఘటన. ఒకసారి అతని స్నేహితుని పెళ్ళికి వెళ్తే అక్కడ ఉన్న కులాల వాళ్ళు ఇతన్ని ఈ భోజనం టైంలో అవమానించడం జరిగింది. దాంతో ఎందుకు ఈ అణగారిన వర్గాల వారికి పైన ఉన్న వర్గాల వారు సరిగ్గా చూడడం లేదు అంటే విద్య లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడు అక్కడ బీసీ అంటే అన్ని అణగారిన వర్గాల్లో ఉండే ఎక్కువగా అక్కడ మనకు మహారాష్ట్రలో అంటరాని కులాలు మహర్, మాంగ్ అనే కులాలు అక్కడ అంటరాని కులాలు ప్రకటిస్తారు. వాళ్లకు అప్పుడు రాత్రి పాఠశాలలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా తన భార్య మొట్టమొదటిగా రేపటికే మర్చిపోతాం. అలాంటి మనిషిని మనం 200 సంవత్సరాలైనా కూడా ఎక్కడో మారుమూల రాష్ట్రంలో జన్మించిన ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి, అతి సామాన్యంగా ఒక భారతదేశంలోనే ఒక ప్రఖ్యాతమైన ఒక పబ్లిక్ ఫిగర్ లాగా ఈరోజు ఉన్నాడంటే నిజంగా అంటే ఆయన చేసిన త్యాగాలుగా అయితే ఏమి, ఆయన చేసిన మంచి కార్యం అయితేనేమి, ముఖ్యంగా మహిళా మనులు ఈరోజు ఇంతమంది నిజంగా ఉన్నారంటే, బ్రహ్మాండంగా చదువుకొని ముందరికి వెళ్తున్నారంటే అది కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారి కృషి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. స్కూల్ విద్యార్థులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విషయం ఏమంటే మన మహాత్మా పూలే గారి జయంతి ఈరోజు 200వ సంవత్సరం జయంతి. ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి వారి జీవితాన్నే ఈరోజు బడుగు బలహీన వర్గాలు మహిళల కోసం త్యాగం చేసిన
చేశారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి మొట్టమొదటిగా మనందరికీ ఆదర్శమూర్తిగా నిలిపారు. ఎందుకంటే ఈ రోజు మహిళల్ని మనకు ముందుకు తీసుకొచ్చారంటే మహనీయులు ఎవరంటే మన మహాత్మారావు జ్యోతిరావు పూలే గారు. ఈ రోజు ఎంతో మంది మనం చూస్తున్న మహిళలు ఇలా వేదికల పైన కూర్చొని ముందుగానే ఇలా కూర్చున్నామంటే జ్యోతిరావు పూలే గారు చేసిన పునాదాన్ని ఈ సభ చేసినటువంటి మన జిల్లా అధికారులు, ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ సభ్యురాలు రామానుజం గారికి అండ్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకి, నాయకులకి అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ శాఖ అధికారులు అండ్ ఇక్కడ విచ్చేసినటువంటి బర్జర్పేట్ ప్రతినిధులు, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అండ్ విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మహాత్మా అనే బిరుదు ఏదో ఏమంటారు ఎవరో దానంగా ఇచ్చేది కాదు. అది వారి యొక్క అకుంఠిత దీక్ష మరియు వారి యొక్క త్యాగ ఫలంగా, లేదంటే వారు చూపించినటువంటి మార్గం అందరికీ అనుసరణీయంగా ఉంటుంది కాబట్టి వారిని మహాత్మా అని మనం కొలుస్తాం. సో మహాత్మా గాంధీ గారి కన్నా ముందుగా మహాత్మాగా పిలువబడినటువంటి గొప్ప మహనీయులు జ్యోతిబా పూలే గారు. అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది అప్పట్లో ముఖ్యంగా బీహార్ కావచ్చు, లేదంటే మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రలో కానీ వర్ణ వ్యవస్థ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ఏరియాలో కూడా వర్ణ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది అప్పట్లో. సో ఆ వర్ణ వ్యవస్థలో మొదట్లో వర్ణ వ్యవస్థ అనేది శాస్త్రాల ప్రకారంగా, మనుస్మృతి ప్రకారంగా చూస్తే అది కేవలం ఒక వృత్తి పరంగా ఉండింది. దాన్ని కాలక్రమేణా దాన్ని కొంతమంది స్వార్థంగా దాన్ని ఒక రకమైన మూఢనమ్మకాలకి లేదంటే అణిచివేతకి తీసుకురావడం వల్ల ఆ వర్ణ వ్యవస్థ యొక్క అర్థం మారిపోయి కొంతమందిని అణగార్చి వేయడం, లేదంటే వారిని తక్కువగా చూడడం, దాని నుంచి పుట్టిందే ఈ సామాజిక విప్లవం. అయితే జ్యోతిబా పూలే గారి టైంలో ఈ సామాజిక అణిచివేత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలు చదువునిచ్చేవారు కాదు. అండ్ ఈ కార్మికుల్ని కూడా, అంటే వెట్టి చాకరీ ఎక్కువగా ఉండేది. వితంతువుల్ని చాలా దారుణంగా చూడడం జరిగేది. సో ఇలాంటి సామాజిక రుగ్మతల మీదటువంటి పోరాడినటువంటి మహనీయ వ్యక్తి మన జ్యోతిబా పూలే గారు. అందుకే ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఆయన సోషల్ రెవల్యూషన్గా ఆయన పిలువబడుతున్నాం మనందరం కూడా. సో జ్యోతిబా పూలే గారి టైంలో ఇప్పుడు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఈ ఒక చిన్న దురాచారాన్ని పాలదొరాలంటే చాలా చాలా కష్టమైన పని. కానీ అలాంటిది ఆయన అప్పట్లో ఉన్నటువంటి సొంత వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ధనికులు కావచ్చు, అధికారులు ఉన్నవారు కావచ్చు, వారందరినీ ఎదిరించి ఆయన వాళ్ళ వైఫ్ సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించడం, మహిళల కోసం, బాలికల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేయడం, అనాథ శరణాలయాలు ఏర్పాటు చేయడం, వితంతువులు కూడా చదువుకొని లేదంటే మళ్ళీ పునర్వివాహాలు చేయడం,